గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం బాలకాండని 26 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 27వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు స్వాత్మకం తరుణ అర్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యహం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఎక్కడ దాకా వచ్చాం? దశరథ మహారాజు ఋష్యశృంగిడితోటి పుత్రులు కావాలనే సంకల్పంతో అశ్వమేధయాగం చేయిస్తున్నాడు. అక్కడ వరకు వచ్చాం. ఇలా జరుగుతూ ఉండగా అక్కడ పైలోకంలో ఏం జరిగిందంటే, దేవతలు, తర్వాత ఇంకా గంధర్వులు, యక్షులు, దానవులు, రాక్షసులు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని పీడిస్తున్నాడు. ఒకడు రావణాసురుడు అనేవాడు నువ్విచ్చిన బలగర్వంతో అంటూ ప్రార్థన చేశారు ఆయన్ని. ఎవరిని? బ్రహ్మగారు. మరి బ్రహ్మగారు విష్ణువు వంక చూశాడు. విష్ణువును కూడా ప్రార్థించారు వాళ్ళంతా కూడాను. అయితే బ్రహ్మ ఉపాయం చెప్పాడు. నేను వరాలు ఇచ్చాను, బాగానే ఉంది, కానీ గంధర్వుల చేత, యక్షుల చేత, దేవతల చేత, దానవుల చేత, రాక్షసుల చేత మరణం ఉండకూడదని ఇచ్చాను. నరుడు లేడు అందులో అన్నాడు. అందుకు వాళ్ళందరూ కలిపి, అయ్యా అయితే మీరు నర రూపంలో భూమి మీద పుట్టి వాడిని అంతం చేయండి, ఆ దుర్మార్గుణ్ణి. ఇప్పుడు అక్కడ దశరథుడనే ఆయన రాజు పుత్రుల కోసం యజ్ఞం చేస్తున్నాడు, అశ్వమేధయాగం. అందులో మీరు 4 రూపాలుగా రండి, ఒక రూపం కాదు, 4 రూపాలుగా రండి అని ప్రార్థించారు. ఇంతవరకు చెప్పుకుందాం. రేపు మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణ.